ఒక పెద్ద రాజకీయ కుటుంబంలో సభ్యురాలుగా ఉండి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకోవడం వెనక ఉన్న ప్రధాన కారణం ఏంటి? నా పెళ్ళైనప్పటి నుంచి ఒక సంవత్సరంలోనే ఫస్ట్ ఎలక్షన్ జరిగినాయండి. మా బావగారు రాయచోటికి పోటీ చేశారు. ఆ ఎలక్షన్లోనే నేను క్యాంపెయినింగ్ చేశాను. ఇంకా అక్కడ రీపోలింగ్ జరిగితే నేను బూత్ ఏజెంట్గా కూడా కూర్చున్న సందర్భం అది. ఈరోజు నేను ఎందుకు వచ్చాను అనంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కడప నియోజకవర్గాన్ని ఒక మహిళకి ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఇక్కడ ఉత్సాహం ఉన్న మహిళలను ఆయన చెక్ చేసుకోవడం జరిగింది, సర్వే చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా నాకు కూడా దాదాపు మేము చాలా సిఆర్ఎస్ మా కంపెనీ ద్వారా చేస్తుంటాము, ప్రజాసేవ చేస్తుంటాము, అట్లా లోకల్లో కూడా చాలా మందికి సాయం చేస్తుంటాము. అట్లనే శ్రీనివాసరెడ్డి గారు గత 10 ఏళ్ల నుంచి ఇక్కడ రాజకీయంగా బిజీ ఉండడము, ఆయన అప్పుడు ఎలక్షన్లో కూడా ఆయన వెనక ఆయన బాధ్యతగా నేను ఇక్కడ కడప నియోజకవర్గంలో పర్యటించి క్యాంపెయినింగ్ చేయడం కూడా జరిగింది. మా బావగారికి చేశాను, అలాగే శ్రీనివాసరెడ్డి గారికి కూడా చేశాను. ఆ సందర్భంగా ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది. ఒక మహిళకి ఇస్తున్నారు అంటే నేనెందుకు చేయకూడదు? ఇక్కడ నేను కూడా చదువుకున్నాను, నాకు కూడా సోషల్ అవేర్నెస్ ఉంది, పొలిటికల్గా నేను కూడా సేవలు చేయగలుగుతాను. సమాజ సేవ చేయడానికి ఒక పెద్ద మీడియం ఇది. ఈరోజు కడప గమనిస్తే ఈ 4.5 సంవత్సరంలో మీరు గమనించవచ్చు, నేను పర్సనల్గా కూడా ఈ వైసీపీ యొక్క ఒక అరాచకత్వానికి నేను కూడా సఫర్ అయ్యాను. సో ఇక్కడ ఒక మార్పు రావాలా, మహిళగా అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశమే నేనెందుకు పొందిపుచ్చుకోకూడదు అన్న ఉద్దేశంతో నేను చంద్రబాబు నాయుడు గారికి నేను కలవడం జరిగింది. నాకు ఉంది, దీని మీద ఆలోచన ఉంది అని చెప్పడం జరిగింది. అలాగనే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడున్న మిగతా వాళ్ళను కూడా చెక్ చేసుకున్నారు, నాకు ఇన్ఛార్జిగా ప్రకటించినారండి. ఇన్ని సంవత్సరాలు హైదరాబాద్లో నివాసం ఉండి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కడప నుంచి పోటీ చేయడం కోసం మీరు కడపకు వచ్చారు. గడిచిన ఎన్నికలు పరిశీలిస్తే 1999 సంవత్సరంలో స్థానికేతరుడైన బండి హనుమంతుకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ ఎన్నికల్లో కడప ఓటర్లు బండి హనుమంతును ఓడించారు, ఎంపీకి మాత్రం మెజార్టీ ఇచ్చారు. ఇప్పుడు ఇదే ప్రమాదం మీకు పొంచి ఉంది. స్థానికేతరులు అనే అంశాన్ని ఒక అస్త్రంగా మలుచుకొని మీ ప్రత్యర్థి పార్టీలు ఎన్నికల ప్రచారం చేసే ప్రమాదం ఉంది. దీన్ని మీరు ఏ విధంగా అధిగమిస్తారు? అసలు ప్రతిపక్షాలకు కానీ ఈ విమర్శ చేసే వాళ్ళకి ఎవరికైనా కానీ నా మీద ఇంకా విమర్శ చేయడానికి ఇంకా ఏమీ లేదు. ఎందుకంటే మేమంత క్లియర్, వీఆర్ వైట్ పేపర్స్. ఈరోజు ఈ సొసైటీలో ఉన్న రాజకీయ నాయకులు ఎవరైనా కానీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళు, మేము అలాంటి ఆరోపణలు లేకుండా చాలా క్లియర్గా ఉన్నాము. మా కుటుంబ నేపథ్యాన్ని చూసి భయపడుతున్నారు కాబట్టే వాళ్ళకి ఏ విధమైన ఇంకా ఆస్కారం లేక ఇది మాట్లాడుతున్నారు. నాన్ లోకల్ అంటున్నారు. అంజద్ బాషా గారు ఏమన్నా కడప వాస్తువుల అని సిద్ధవటం పైన వాళ్ళు, అహ్మదుల్లా గారు సిద్ధవటం, ఖలీల్ పాషా గారు ఆయన కూడా ఇక్కడ మనిషి కాదు. ఈ నాన్ లోకల్ అనేది గిట్టలేని వాళ్ళు వేసే ప్రచారం తప్పితే, నేను పెళ్లి చేసుకొని కడపలోకి వచ్చినాను, కడపలో ఉన్నారు మా అత్త మామ. నేను నాన్ లోకల్ ఏంటండి? దానికంటే ముందు మా మామయ్య గారు రాజగోపాల్ రెడ్డి గారు 60 సంవత్సరాల పైన క్రితమే ఇక్కడికి వచ్చి కడపలో సెటిల్ అయినారు. నా భర్త పుట్టకముందే మా మామగారు ఇక్కడ ఉన్నారు, మా మామగారు పెళ్ళి కాకముందే ఇక్కడ ఉన్నారు. నా భర్త ఇక్కడ డ్రెస్ సర్కిల్లో పుట్టారు. ఇప్పుడు డ్రెస్ సర్కిల్ ఉన్న ఇంట్లో మా మామగారు బాడీకి ఉంటే ఆ ఇంట్లో పుట్టారు. మేమేంది నాన్ లోకలు? అది ఏందంటే వీళ్ళకి ఇంకా ఏమీ లేదు మా గురించి మాట్లాడడానికి, వాళ్ళకి సబ్జెక్ట్ లేదు. సబ్జెక్ట్ లేనో లేనిది ఏదో చిల్లరగా ఏదో మాట్లాడేసేస్తే అయిపోతుంది అనుకుంటున్నారు. ప్రజలకు బ్రహ్మాండంగా తెలుసు నేను ఒక చదువుకున్న మహిళని, నేను ఒక సెన్సిబుల్ మనిషిని. వాళ్ళకు బాగా నన్ను వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి భయపడి ఇది మాట్లాడుతున్నారు. తెలుగుదేశం జనసేన ఇంకా పొత్తులు ఖరారు కాలేదమ్మా. జనసేన జిల్లా నాయకత్వం కడప టికెట్టు ఆశిస్తున్నారు. ఇటీవల వారు ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి తీర్మానించారు. మరి ఈ వ్యవహారాన్ని ఎలా సరిదిద్దగలరు? నేను గత 3-4 రోజుల నుంచి జనసేన వాళ్ళతో కార్యకర్తలతో కానీ వాళ్ళ నాయకులు ఇన్ఛార్జ్ సుంగర్ శ్రీనివాస్ గారితో నేను చేస్తున్నానండి. ప్రజలకు ఎక్కడా కన్ఫ్యూజన్ లేదు. ప్రజలకు అందరికీ తెలుసు ఈసారి ఎలక్షన్లో జనసేన కానీ తెలుగుదేశం కానీ పొత్తుతో ముందుకెళ్తున్నారని చెప్పి. ఈ పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక అభ్యర్థి ఖరారవుతారు. అభ్యర్థి ఖరారు అయిపోయినాక ఆ ఒక్క సింబలే బాక్స్లో ఉంటుంది, బ్యాలెట్ బాక్స్లో ఉంటుంది. కాబట్టి వాళ్ళకేం కన్ఫ్యూజన్ లేదు. మాకు చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేస్తారు ఎవరికి ఎక్కడ టికెట్ అనే విషయం.
ఈ పొత్తు కంటే ముందే నన్ను ఇక్కడ ఇన్ఛార్జ్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఆ బాధ్యతలు తీసుకొని నేను ఇక్కడ తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాను. రేపు ఎలక్షన్లో డెఫినెట్గా శంకర్ శ్రీనివాస్ గారు, మేము జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ కలిసి రేపు ఎలక్షన్ పోరాడతాం. గడిచిన 30 సంవత్సరాలుగా కడప అసెంబ్లీ సభ్యులను పరిశీలిస్తే 10 సంవత్సరాలు ఖలీల్ బాషా, 10 సంవత్సరాలు అహ్మదుల్లా, 10 సంవత్సరాలు అమ్జద్ బాషా ఎమ్మెల్యేగా గెలిచారు. కడప అసెంబ్లీ స్థానం ఎన్నికల్లో ముస్లిం ఓటర్లు ఎక్కువ ప్రభావితం చూపే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ నగర మైనార్టీ అధ్యక్షునితో వివాదం కొని తెచ్చుకున్నారు. విలేకరుల సమావేశం పెట్టి బహిరంగంగా మీ పైన చాలా విమర్శలు చేశారు. ఆ విమర్శలు ముస్లిం ఓట్లపైన ప్రభావం చూపే అవకాశం ఉంది మేము అనుకుంటున్నాం. దీనిపైన మీరేం స్పందిస్తారు? ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు. నేను ఇన్ఛార్జ్ అయినప్పటి నుంచి ఆయన వచ్చి నన్ను కలవడం కానీ నేను ఆయన చూసిన సందర్భం కూడా లేదు. పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు చేయడం కానీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం కానీ చేస్తున్నారు. అందుకని యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. పార్టీ అధిష్టానానికి చెప్పే తీసుకోవాల్సి వచ్చింది. అదేమి కాదండి, దాన్ని ఏమి నెగిటివ్గా అది మెసేజ్ వెళ్తుందని మీరు అనుకోవద్దండి. మాకు ముఖ్యంగా 2014 నుంచి 19 వరకు శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్గా ఉండి ఎక్కువగా మైనార్టీ వర్గాలకు చాలా ఎక్కువగా ఆయన సేవ చేశారు. ఈరోజు మీరు చూస్తే ఆయనది 14 నుంచి 19 వరకు దాదాపు 4500 పైచిలకు సీఎంఆర్ రిలీఫ్ ఫండ్లు ఈ కడపకి ఇచ్చినారు. ఆయన చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి సాధించుకొని వచ్చినారు. అంటే సీఎంఆర్ రిలీఫ్ ఫండ్స్ అంటే సడన్గా వాళ్ళకి ఎవరికైనా యాక్సిడెంట్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ వస్తే సీఎం గారు హెల్ప్ చేసే సపరేట్ రిలీఫ్ ఫండ్ అనమాట. అందులో ఎక్కువ శాతము హెల్ప్ చేసింది మైనార్టీ వాళ్ళకి. ఈరోజు నేను గడప గడపకి వెళ్తుంటే మొన్న రవీంద్ర నగర్ బ్రిడ్జ్ దగ్గర రవీంద్ర నగర్ మాస్క్ ఉంది కదండి పాతది, దాంట్లోకి వెళ్తే ఆయన మదర్సాలో ఆయన టీచ్ చేసి ఆయన మా అమ్మకి బాగాలేకపోతే ఏమి స్లిప్ లేకున్నా కానీ ఒక చిన్న అడ్మిషన్ ఒక నెంబర్ని పట్టుకొని ఆ నెంబర్ని చంద్రబాబు నాయుడు దగ్గర అప్లికేషన్ పెట్టి 1,40,000 రూపాయలు సారు మాకు తెప్పించి హెల్ప్ చేసినారని చెప్తూ ఉన్నారు. ఇంకొకరు చెప్తున్నారు మా అమ్మకు బాగాలేకపోతే నువ్వు ఇవ్వు నేను తీసుకొస్తాను అని చెప్పి మైనార్టీస్ అండి వీళ్ళందరూ 2 రోజుల్లో ఫోన్ వచ్చిందంట ఆయనకి, నీ చెక్కు రెడీగా ఉంది 11 లక్షల రూపాయలు నువ్వు తీసుకుపో అని చెప్పినారు. ఇలాంటి కార్యక్రమాలు శ్రీనివాసరెడ్డి గారు ఎన్నో చేసినారు. అంటే ఒక రోజుకి 4 బాధితులకి చెక్కులు అందజేసిన సందర్భాలు ఉన్నాయి ఒక్క రోజుకి, అంటే ఒక 4 సంవత్సరాలలో. ఇది ఆయన మైనార్టీలు చేసిన. అలాగనే ఈరోజు హజ్ హౌస్ కానీ ఈరోజు రవీంద్ర నగర్ బ్రిడ్జ్ కానీ దీనివల్ల ఎక్కువ ఉపయోగపడింది మైనార్టీ ప్రజలే. అలాగనే మైనార్టీలతో శ్రీనివాసరెడ్డి గారికి చాలా సత్సంబాలు ఉన్నాయి. అలాగనే మా మామయ్య గారు రాజగోపాల్ రెడ్డి గారికి కూడా చాలా సత్సంబాలు ఉన్నాయి. నిన్న ఒక పెద్ద ఆయన్ని కలుస్తూ ఉన్నాను, ఆయన చెప్తూ ఉన్నారు ఖలీల్ పాషా గారు పోటీ చేసినప్పుడు ఆయనకి నేను సైనికుడిలా పనిచేశానమ్మా, ఈరోజు నువ్వు పోటీ చేస్తావు నీకు అలాగే సైనికుల్లాగా నేను పని చేస్తాను, కాకపోతే నాకు వయసు అడ్డం వచ్చింది, నేను నీకు బయటికి రాకుండా కూడా లోపల ఉండి నేను సాయం చేస్తానంటున్నాడు. మైనార్టీ వాళ్ళు అంతా మాకు ఆత్మీయులు. ఇది ఏదో వాళ్ళకి సొంతగా వాళ్ళ స్వార్థాలు ఉండి వాళ్ళు ఏదో చేసేసేయాలా అని పార్టీకి ఒబీడియంట్గా ఉండకుండా చేసేవాడి పనులు, కానీ పార్టీకి ఒబీడియంట్గా ఉండి పార్టీ అనే అజెండా ఉన్న వాళ్ళందరూ, వాళ్ళు ముస్లిమ్స్లైనా కానీ హిందువులైనా కానీ వాళ్ళు చాలా సంతృప్తిగా ఉన్నారు. ఈరోజు పార్టీలో కడప నియోజకవర్గంలో ఒక ఊపు తీసుకొని వస్తున్నాము. అలాగనే కార్యకర్తలకు కానీ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులకు కానీ మేము ఒకటే చెప్పాం, మీకు ఏ సమస్య వచ్చినా ఒక్క కాల్ చాలు మాకు, మేము మీకంటే ముందుంటాం, మీకు పడే దెబ్బ మేము తగిలించుకుంటాం, మీరు ఎక్కడే కానీ భయపడాల్సిన అవసరం లేదు, మీరు ముందుకు వెళ్ళొచ్చదని వాళ్ళ మనోనిబ్బరాన్ని పెంచుతూ ఉన్నామండి. కడప నియోజకవర్గానికి మొదటి మహిళా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో పార్టీ సిద్ధాంతాలు పార్టీ విధానాలతో పాటు నగర మహిళలకు మీరు ప్రత్యేకంగా ఏమైనా హామీలు ఇచ్చే అవకాశం ఉందా? అలాగే కడప నగరంలో విలువైన స్థలాలైన పాత రిమ్స్, పాత కలెక్టరేట్ నిరుపయోగంగా మారిపోయినాయి, వాటిని మీరు ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? అట్లే కడప నగరంలో సిటీ బస్సులు అంటే ఇంతవరకు లేవు. రాష్ట్రంలోని 13 జిల్లా కేంద్రాలలో సిటీ బస్సులు తిరుగుతున్నాయి, కడప నగరంలో మాత్రం సిటీ బస్సులు లేవు, ఆటోలో ప్రయాణం చేయాల్సి వస్తుంది. వీటిపైన మీరు స్పష్టమైన హామీలు ఏమైనా ఇవ్వదలుచుకున్నారా? ఫస్ట్ క్వశ్చన్ మీరు ఏమన్నారు, మీరు ఏం చేయగలుగుతారని చెప్పేసి. మహిళల కోసం కానీ కడప నగరం కోసం కానీ అన్నీ చేయాలి. ఈరోజు నేను ఒకటే ఇస్తున్నాను మీ ద్వారా, ఈ కడప నగరంలో ఉన్న మహిళలు ఎవరైనా కానీ ఏ సమస్య వచ్చినా కానీ
ఫస్ట్ హ్యాండ్గా నన్ను వచ్చి కలవచ్చు. నేను వాళ్ళ వెనక ఉంటాను. వాళ్ళ సమస్యలు తీరే వరకు నేను వాళ్ళకు తోడుగా ఉంటాను. నేను శ్రమిస్తాను. అలాగనే ఈరోజు మీకు 2 రోజుల క్రితం మీకు అందరు మీడియా వాళ్ళకు కూడా తెలుసు, ఒక అమ్మాయి అదృశ్యమైతే వాళ్ళు వచ్చి చెప్తే వెంటనే వాళ్ళని తీసుకొని పోయి ఎస్పీని కలవడం కానీ, దాదాపు 35 రోజుల క్రితం అదృశ్యమైన అమ్మాయి ఈ పోలీసు వాళ్ళు అకృత్యాలు ఎలా ఉన్నాయంటే ఆ అమ్మాయిని కనుక్కోలేకపోయినారు. మన దగ్గరికి వచ్చి మేము ఎవరికి చెప్పుకోలేకపోయినా మాకు పని జరగట్లేదు అనగానే ఇమ్మీడియట్గా వాళ్ళ పేరెంట్స్ని తీసుకుపోయి అక్కడ ఎస్పీ గారికి చెప్తే 24 గంటల లోపల ఆ అమ్మాయిని ఎతికి వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పినారు. ఇదే విధంగా ఈ కడప నగరంలో మహిళలకి ఏ సమస్య వచ్చినా, ఈరోజు కూడా ఇంకొకరు వచ్చారు, వాళ్ళ సమస్య చెప్పుకున్నారు. నువ్వు గట్టిగా నిలబడతానంటే నీ వెనక నేనుండి నేను ముందు తీసుకుపోతానని చెప్పాను అమ్మాయికి. ఇలా ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ వాళ్ళ సమస్యలు ఉంటే, వాళ్ళని ఎవరైనా వేధిస్తున్నా, వాళ్ళకేమైనా పోలీసుల ద్వారా సమస్యలున్నా, వాళ్ళకి వేరే నాయకుల ద్వారా సమస్యలున్నా డెఫినెట్గా మేము వాటిని రిప్రజెంట్ చేస్తాము. వాళ్ళ సమస్యలు తీరే వరకు మేము పోరాడతాము. ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. ఇక్కడ నాకు మహిళగా ఇక్కడ ఇచ్చినాక మహిళలు అనేది నాకు మొదటి ప్రాధాన్యత. వాళ్ళ సేఫ్టీ, వాళ్ళ యొక్క ఆర్థిక, రాజకీయ, సామాజికంగా వాళ్ళ సెక్యూరిటీ అనేదే నా బాధ్యత. రెండవది, ఈరోజు మీరు పాత కలెక్టరేట్ అంటున్నారు, రిమ్స్ పాత హాస్పిటల్ అంటున్నారు. మేము వెళ్ళామండి ఒక 3 నెలల క్రితము పాత హాస్పిటల్లో నుంచి పోయి అక్కడ ఒక చారిటీలో ఒక అనాథల పిల్లోళ్ళు ఉంటారు అక్కడ వాళ్ళకి చిన్న కార్యక్రమం చేయడానికి పోయినప్పుడు నేను వెళ్తుంటే చూశాను పాత అంబులెన్సులు, జగనన్న సురక్ష అంబులెన్సులన్నీ రాళ్ళ మీద నిలబెట్టిండారు. అది ఒక ఆటోమొబైల్ ఇండస్ట్రీ చేసి ఉండారు. మన గవర్నమెంట్ వెహికల్స్ కానీ ప్రైవేట్ వ్యక్తుల వెహికల్స్ కానీ అవన్నీ నిలిపేసి ఉండారు. అంత సెంటర్లో ఉన్న ప్రాపర్టీని డెఫినెట్గా రేపు అధికారంలోకి వస్తే వాటి మీద సరైన అవగాహనతో వాటిని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. వాటిని డెఫినెట్గా ఒక పర్పస్ఫుల్గా వాడుకోవాలని నేను అనుకుంటున్నానండి. దీని మీద చంద్రబాబు నాయుడు గారితో కానీ రేపు ముఖ్యమంత్రి అవుతారు, ఆయన దగ్గరికి ఇది తీసుకుపోయే ప్రపోజల్, దీన్ని ఎలా చేస్తామనేది కూడా మేము చేస్తాము. అలాగే మీరు ఇందాక చెప్పినారు ఏం చేస్తారని. ఇప్పుడు చేయడం కాదండి, ఇంతకు ముందే మీకు తెలుసో లేదో ఫాతిమా కాలేజీలో 50 మంది స్టూడెంట్స్ని వాళ్ళకి ఒక అది ఏమంటారు లైసెన్స్ క్యాన్సిల్ అయిపోతే ఆ లైసెన్స్ విషయంలో పిల్లోళ్ళు ఏడ్చుకుంటూ వచ్చి మాది 3 సంవత్సరాల మా లైఫ్ నాశనం అయిందని చెప్తే ఆ రోజు శ్రీనివాస్ రెడ్డి గారే ఆ సబ్జెక్ట్ని హ్యాండిల్ చేసి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఇలా ఈ పిల్లోళ్ళు 3 సంవత్సరాల వాళ్ళ కెరీర్ పాడైపోతుందని చెప్పితే నువ్వు దీన్ని హ్యాండిల్ చేసి ఢిల్లీ వరకు పోయి పోరాడు అని చంద్రబాబు నాయుడు గారు చెప్తే మా సొంత ఖర్చులతో పేరెంట్స్ని పిల్లల్ని ఢిల్లీలో నెల రోజులు పెట్టి ఆ రోజు ఒక మెడికల్ కౌన్సిల్లో కానీ మేము మినిస్టర్లను కలవడం కానీ మేము దగ్గరుండి చేయించి అది కుదరకపోతే అక్కడ మనం ఏం చేయలేకపోతే సుప్రీంకోర్టులో కేసు వేసాం మా సొంత ఖర్చులతో పిల్లల తరపున వేసి అక్కడ కూడా ఫెయిల్ అయితే ఇంకా లాస్ట్కి వచ్చి చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకెళ్ళి ఈ 50 మంది పిల్లలు భవిష్యత్తు పాడవుతుందంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతో పెద్ద మనసుతో 25 కోట్ల రూపాయలు ఆ పిల్లలకు గ్రాంట్ చేసినారు. ఆ 50 మంది పిల్లలకి మిగతా వేరే మెడికల్ కాలేజీలో ప్రభుత్వ ఖర్చులతో చదివిస్తున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు వీళ్ళు ఆర్భాటం చేసుకుంటున్నారు వైసీపీ వాళ్ళు, బస్సు యాత్ర ఆ యాత్ర అని చెప్పేసి చక్కగా మనుషులు పార్సిల్ చేస్తున్నారు ఇళ్ళకి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 25 కోట్లు చెప్పిన వాళ్ళ పిల్లల కోసం స్పెండ్ చేసినా కానీ మేము ఎక్కడా చెప్పలేదు. ఈరోజు చెప్తున్నాం ఆయన చేశాడు, ఆయన నమ్మండి అని చెప్పేసి. అలాగనే మేము పర్సనల్గా ఈరోజు కడప నగరంలో దాదాపు ఆ రోజు 16-17లో మేము 50 లక్షల రూపాయలు ఎస్పీ గారు సీసీ కెమెరాలు లేవంటే మీరు ఎవరినైనా దాతల దగ్గర నుంచి తీసుకురండి అని చెప్పారు. దాతల దగ్గర నుంచి ఎందుకండి, నేనే నా సిఎస్ఆర్ ఫండ్ నుంచి ఇప్పిస్తానని చెప్పి నేను సంతకం పెట్టి చెక్ ఇచ్చినాను. ఈరోజు మీరు గమనించండి, ఈ 4.5 సంవత్సరంలో ఈ కూడళ్ళు పగలగొట్టేసి దాదాపు అర్ధం కెమెరాలని పనికి రాకుండా చేసినారు ఈ వైసీపీ నాయకులు. ఇది ఎవరు తప్పనుకోవాలా? ఇట్లాంటివన్నీ మనము ఒక ఆలోచన ఉండి ఒక విజన్ ఉన్నోళ్ళతో అయితే జరుగుతుంది. వీళ్ళకి ఏముంది, దోచుకోవడము దాచుకోవడం తప్పితే. వీళ్ళు పోయిన ఎలక్షన్లో వచ్చి ఒకటే అడిగినారు వాళ్ళు, నేను అప్పుల పాలైపోయినాను నాకు ఓట్లు వేయండి అని చెప్పి. నేను చెప్తున్నాను, నేను వస్తాను, కడపను మారుద్దాం, కడప సేవ కోసం నిమగ్నం అవుదామని చెప్పేసి. ఇది నాకు వాళ్ళకున్న తేడా.